ISR9 న్యూస్ కి స్వాగతం. రాజ్యాధికార సాధన లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలో నిర్వహించిన సంఘం 6వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన తన తల్లి సంఘం జాతీయ గౌరవ అధ్యక్షురాలు గిద్దె భాగ్యమ్మ గారి మృతి పట్ల సంఘం నేతలతో కలిసి మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం సంఘం జెండాను ఆవిష్కరించి సంఘ నేతలను ఏర్పాటు చేసిన కేక్ను కట్ చేసి పలువురు నిరుపేదలకు పండ్లు పంపిణీ చేసి మొక్కలు నాటిన అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో రాజ్యాధికారానికి దూరమై దుర్బల జీవితాలు గడుపుతున్న వికలాంగుల సమాజానికి రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు దేశంలో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు నేటికి ముందుకు రాకపోవడం దురదృష్టకరమని తన తల్లి గిద్దె భాగ్యమ్మ గారి స్ఫూర్తితో దేశంలో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలపై రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి దేశ రాజధాని ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఏదయ్య బాబు, సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు గోగుల శేఖర్ రెడ్డి, సంఘం జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జంజిరాల సుధాకర్, సంఘం రాష్ట్ర నాయకులు గుణగంటి వెంకటేశ్వర్లు గౌడ్, సంఘం జిల్లా సీనియర్ ఉపాధ్యక్షులు కొండ సైదురు యాదవ్, సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మున్న మధు యాదవ్, జిల్లా మహిళా నాయకురాలు పైడి వీరమ్మ, జిల్లా నాయకులు మంచల వెంకన్న, కట్టకొల ఎల్లయ్య గౌడ్, ఆత్మకూరు మండల నాయకులు ఆరూరి బాబు, బండ నాగరాజు, కోడల ఉప్పయ్య, కలమ్మ తదితరులు కలరు. ఈరోజు భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి హక్కులు, ఆత్మగౌరవం, రాజ్యాధికారంలో భాగస్వామైనటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యాలతోని ఆవిర్భవించి మరి నేటితోని 5 సంవత్సరాలు పూర్తి చేసుకొని 6వ సంవత్సరంలో అడుగుపెడుతున్నటువంటి శుభ సందర్భంలో మరి ఈరోజు దూరాజ్పల్లిలో జెండావిష్కరణ కార్యక్రమం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మరి ముఖ్యంగా వికలాంగుల సమాజం ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై సకలాంగుల చేత పాలించబడుతూ మరి వికలాంగుల సమస్యలు నేటికి కూడా మరి పరిష్కారానికి నోచుకున్నటువంటి సందర్భంలో ఇవాళ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలను భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఒకటే డిమాండ్ చేస్తున్నది. 78 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై మరి సకలాంగులకు అధికారం అప్పగిస్తున్నటువంటి ఈ వికలాంగుల సమాజాన్ని మరి ప్రధాన సమస్యను పరిష్కరించడంలో మీరు వైఫల్యం చెందారు కాబట్టి మాకు కూడా పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి కూడా దేశంలో, రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను మేము డిమాండ్ చేస్తూ ప్రధానంగా ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి మోడీ గారు కానివ్వండి, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి వికలాంగుల సమస్యలు పరిష్కరించడంలో పూర్తి స్థాయిలో వైఫల్యం చెందారు కాబట్టి దేశంలో 78 ఏళ్ల నుంచి కూడా సకలాంగులే పాలిస్తూ సకలాంగులే రాజ్యాధికారాన్ని చేపడుతూ వికలాంగుల సమస్యలు విస్మరిస్తున్నటువంటి నేపథ్యంలో వికలాంగులకు కూడా చట్టసభలలో రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తున్నది. ఆ యొక్క ఎజెండా 78 ఏళ్ల నుంచి కూడా అణచివేసినటువంటి సకలాంగుల రాజకీయ నాయకులకు చర్మగీతం పాడే విధంగా దేశ రాజధాని కేంద్రంగా ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఎర్రకోట మీద, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గోల్కొండ కోట మీద వికలాంగుల జాతీయ జెండా ఎగరేసేటటువంటి రోజు వచ్చేంత వరకు కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నా యొక్క పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీరు తెలియజేస్తూ ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా ఎన్నికల సమయంలో వికలాంగుల పెన్షన్ మేము అధికారంలోకి వస్తే 6,000 రూపాయలు పెంచామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. అధికారంలోకి వచ్చి 9 నెలలు కావస్తుంది, ఇంతవరకు కూడా పెన్షన్ పెంపు మీద ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం అనేది దురదృష్టకరం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు మేము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో వికలాంగులందరికీ కూడా 100% రాయితీతోని ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తామని చెప్పేసి చెప్పిండు. మరి నేటి వరకు కూడా వికలాంగులకు 9 నెలలు గడుస్తుంది. ఆల్రెడీ మహిళలకు ఉచిత రవాణా ఇస్తానన్నారు, మహిళలకు ఉచిత రవాణా ఇస్తారు కానీ 9 నెలలు గడిచినా ఈ సమాజంలో దుర్భర జీవితాలు గడుతూ బతుకు జీవితాలు ప్రారంభంగా తీసుకున్నటువంటి మా వికలాంగుల సమాజానికి నేటి వరకు కూడా ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యం కల్పించకపోవడం అనేది దురదృష్టకరం. తక్షణమే ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు వికలాంగులందరికీ కూడా 100% రాయితీతోని ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అనేక మంది మా వికలాంగుల సోదరులు పాఠశాల మెట్లు కూడా ఎక్కలేనటువంటి మా వికలాంగుల సోదరులు పీజీలు, పిహెచ్డీలు చేసి ఇలా ఇంతవరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలకు నోచుకోక ఇలా బజార్లు ఎమ్మటి తిరిగేటటువంటి పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాపురించింది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాం. మీరు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తక్షణమే మా యొక్క బ్యాక్లాగ్ ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా మరి అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా వికలాంగులకు ఏ పరికరాలు అవసరం ఉంటే 3-వీలర్ వెహికల్ అవసరం ఉన్న వాళ్ళకి 3-వీలర్ వెహికల్ ఇవ్వాల్సిందే, వీల్చైర్ అవసరం ఉన్న వాళ్ళకి వీల్చైర్ ఇవ్వాల్సిందే, ట్రైసైకిల్ అవసరం ఉన్న వాళ్ళకి ట్రైసైకిల్ ఇవ్వాల్సిందే. ఇలా ఆన్లైన్ విధానాన్ని తీసుకొచ్చి మా వికలాంగులు తీవ్రంగా ఇబ్బందులు గురి చేస్తారు. కాబట్టి ప్రభుత్వం వికలాంగులకు అవసరమైనటువంటి పరికరాలను వీలైనంత వరకు మండల కేంద్రాల్లోనే పంపిణీ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా మా డిమాండ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పార్టీ ఏదైతే ఉన్నదో మరి ఆ పార్టీకి సంబంధించి కాంగ్రెస్
కాంగ్రెస్ పార్టీ సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో ఏం చెప్పారంటే ఖచ్చితంగా మేము అధికారంలో పార్లమెంట్ ఎన్నికల్లో వికలాంగుల సమాజం మాకు మద్దతు ఇవ్వండి, మేము కనుక పార్లమెంట్ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు కనుక తెలంగాణలో వస్తే ఖచ్చితంగా వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో మేము రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పిండు. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా రిజర్వేషన్ కల్పించకుండా ముఖ్యమంత్రి గారు స్థానిక సంస్థల ఎన్నికలు పోవాలని కుట్రలు చేస్తున్నాడు. ఈ కుట్రలకు కుట్రతనాన్ని కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ప్రకటిస్తుంది. ముఖ్యమంత్రి గారు తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తూ, అదేవిధంగా వికలాంగులకు సంబంధించి ఇలా ఉచిత వైద్యం కావాలని అడుగుతున్నాం. అన్ని ప్రభుత్వ ప్రైవేటు వైద్యశాలల్లో కూడా వికలాంగులకు 100% పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలని చెప్పేసి వికలాంగులతో పాటు వికలాంగుల పిల్లలు కూడా ఎంత చదువుకున్నా కానీ వాళ్ళకు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో ప్రత్యేకమైనటువంటి సీట్లను కేటాయించి ఉచితంగా విద్యను కూడా అందించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మాకు ఇచ్చినటువంటి హామీలు, అదేవిధంగా నేటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి అధికారం చేపట్టినటి నుంచి కూడా ఇంతవరకు కూడా రాష్ట్రంలో కొత్త పింఛన్లు విడుదల చేయలేదు. తక్షణమే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో నూతన పింఛన్లు మంజూరు చేయాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత ప్రభుత్వం ఏదైతే దళిత బంధన ఆనాడు 10 లక్షలు తీసుకొని వచ్చి దళిత బంధన పథకం పెట్టిందో అదే కోణంలో అదే తరహాలో ఈ రాష్ట్రంలో దుర్బల జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగుల జీవితాలు బాగుపడాలంటే ఆసరా పింఛన్ వచ్చే ప్రతి ఒక్క వికలాంగులు కూడా 15 లక్షల రూపాయలతోని ప్రతి కుటుంబానికి కూడా పథకాన్ని వర్తింపజేస్తూ వికలాంగుల పథకాన్ని తీసుకురావాలని చెప్పి కూడా రాష్ట్ర వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ న్యాయమైనటువంటి డిమాండ్ల విషయంలో రేవంత్ రెడ్డి కనుక చొరవ చూపకుండా తొందరగా మాకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినటువంటి అంశాలు కనుక పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కొడంగల్ నియోజకవర్గంలోని ఆమరణ దీక్ష కూడా వేలాది మంది వికలాంగులతో దిగేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏర్పాటు చేసినందుకు జిల్లా అధ్యక్షుల వారికి రాష్ట్ర ఉపాధ్యక్షులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి జిల్లా నాయకత్వానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వికలాంగుల సాధిస్తాం.